హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఫస్ట్గా ఛానల్ చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ నేనైతే మన పెయింటింగ్ కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి. ఒక పౌడరు, ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ ఫస్ట్ పౌడర్ అయితే వేసుకున్నాను బౌల్లో. దానిలో ఫెవికాల్ వేసుకుంటున్నాను. ఫస్ట్లో స్టార్టింగ్ కదా, కొంచెం వేసుకొని ట్రై చేయండి. పౌడర్ ఫెవికాల్ రెండు బాగా మిక్స్ చేయాలి. చూడండి, నేను మిక్స్ చేస్తున్నాను కదా. ఫెవికాల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం పెద్దది తీసుకొని వేసుకోండి. తీసుకొని పౌడరు వైట్ పౌడరే తీసుకోవాలి, వేరే కలర్ ఏమీ వద్దు. మీకు నచ్చిన పౌడర్ తీసుకోండి, కానీ వైట్ కలరే తీసుకోండి. తీసుకొని పౌడరు, నెక్స్ట్ ఫెవికాల్ కొంచెం బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ దానిలో వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా బాగా కలిపి, అది బాగా కలిసిన తర్వాత వాటర్ వేయాలి. ఆ వాటర్ కూడా వేసిన తర్వాత బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి మూడును. అది పౌడరు, ఫెవికాల్, వాటర్ బాగా మిక్స్ చేస్తే అది ఒక కొంచెం థిక్గా వస్తుంది, పేస్ట్ లాగా. చూస్తున్నారు కదా, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? బాగా మిక్స్ అయిపోయినాయి మూడును. నేను సెపరేట్ చేసుకుంటున్నాను, ఒక్కొక్క బౌల్లోకి కొంచెం కొంచెం సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు దానిలో మనం సెపరేట్ చేసి కలర్స్ అనేది కలుపుదాం. చూడండి, స్టార్టింగ్ ఎక్కువ చేయకండి, లైట్గా కొంచెం చేయండి. ఇప్పుడైతే నేను దానిలో కలర్ వేస్తున్నాను చూడండి, రెడ్ కలర్. అది బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. కలర్ సరిపోలేదు, కొంచెం కలర్ అయితే వేద్దాము. కలర్ సరిపోలేదు, అందుకే కుంకుమ తీసుకున్నాను నేను. కలర్ కొంచెమే ఉన్నింది. చూడండి, మీకు కలర్ సెట్ అవ్వే వరకు కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి. మీకు ఎక్కడైతే ఈ కలర్ ఇలా సరిపోద్ది అనుకుంటారో అక్కడ ఆఫ్ చేసేయండి. అది చూసారు కదా, నాకైతే లాస్ట్కి బాగా మిక్స్ చేశాక బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. చూడండి, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బయటకైతే బ్రౌన్ కలర్ ఉంది, బాగుంది చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు వేరే కలర్ అయితే కలుపుదాము. ఇది బాగా అది కలిసే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసుకొని నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, నేనైతే ఎల్లో కలర్ చేస్తున్నాను. నెక్స్ట్ అది కూడా బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇంకా దానిలో వాటర్ అది కూడా యాడ్ చేయొద్దు ఏమీ, ఓన్లీ అది మాత్రమే దానిలో కలర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే కలర్ సరిపోలేదు, అందుకే నేను కొంచెం పసుపు తీసుకొచ్చేస్తున్నాను దానిలో పసుపు కలరు. ఇప్పుడు కొంచెం చూడండి, కొంచెం కలర్ అయితే వచ్చింది. ఇంకొంచెం వేద్దాం. ఇప్పుడు సరిపోలేదు కదా కలరు, ఇంకొంచెం వేసి కలిపితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేస్తే సరిపోద్ది. ఇంకా థిక్ కలరు, నా దగ్గర కలర్స్ అవే ఉన్నాయి, దానివల్ల నాకు లైట్గా వచ్చినాయి. ఇంకా కొంచెం కలర్స్ బాగా ఉన్నాయి తీసుకొచ్చి వేసుకుంటే కలర్ ఇంకా బాగా వస్తుంది, బాగుంటాయి. బాగా థిక్గా అయ్యింది. చూసారు కదా,
ఇప్పుడు నెక్స్ట్ కలర్ అయితే వేసుకుందాము. ఇదైతే మిక్స్ అయిపోయింది బాగా, కలర్ కూడా థిక్గా బాగా వచ్చి బాగుంది. నెక్స్ట్ కలర్ వేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ నేను ఎల్లో కలర్ వేసాను, అది కొంచెం బాగా మిక్స్ అవ్వనివ్వండి. చూసారు కదా బాగా అయ్యింది, బాగా కలిసిపోయి ఈ రెండు కలర్స్. ఇప్పుడు దానిలో నేను కొంచెం మళ్ళా లైట్గా కలర్ వేసాను, అది కూడా బాగా కలిసింది. చూసారు కదా. ఇప్పుడు దానిలో నేను కొంచెం సర్ఫ్ అయితే వేసాను. మీరు అక్కడ ఆ కలరు నాకు కొంచెం లైట్ కలర్ అవడం వల్ల పెద్దగా షేడ్ అవ్వలేదు కలరు. మీరు కనుక కొంచెం ఎల్లో కలర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ షేడ్ అవుద్ది కలర్ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. సర్ఫ్ వేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే నేను 4 కలర్స్ చేశాను కదా, 4 కలర్స్ మీకు పేపర్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చినాయి కలర్స్ అయితే. చూసారా ఎంత బాగా వచ్చినాయో. సింపుల్గా ఒంట్లో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది. చూడండి కలర్స్ అన్నీ బాగా వచ్చినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ 2 ఉంటే సరిపోతుంది. ఒకటి వైట్ కలర్ పౌడరు, ఇంకొకటి ఫెవికాలు, నెక్స్ట్ 3 కలర్స్. మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకొని చేసుకోండి. నాకు 3 కలర్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒక కలర్ అయితే గంధం కలర్ అయితే కొంచెం థిక్గా వచ్చి సరిగా రాలేదు, కొంచెం పర్వాలేదు. కానీ కన్ఫామ్గా మీరు ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్